చాలా సేపటికెళ్ళి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అక్కడి నుండి మళ్ళీ 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మేము అడిగినాం అరెస్ట్ ఏ కేసులో చేసిండ్రు, ఏ సెక్షన్లో చేసిండ్రు మాకు అంటే ఇంతకు ముందే 1 o'clock నైట్ 1 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. 2 కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి క్రైమ్ నెంబర్ 31/2025, ఇంకొకటి క్రైమ్ నెంబర్ 32. ఈ 2 కేసులలో ఇప్పుడు రిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్కి తీసుకుపోకుండా హాస్పిటల్నే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే విధంగా పిలుచుకోవడం జరిగింది. అంటే ఇది పూర్తిగా ఏదో రకంగా రిమాండ్ చేయాలి, లేకపోతే హాస్పిటల్ తీసుకుపోలేదు. అయినా కానీ ముఖ్యంగా వాళ్ళు పెట్టిన కేసులు ఏవైతుందో 41 CRPC కింద వస్తాయి. అయినా కానీ 41 CRPCని అప్లై చేయకుండా రిమాండ్ చేస్తామనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటిదాకా మేము అడిగినాం. అరెస్ట్ కార్డు ఇప్పుడే వాళ్ళు ఇష్యూ చేసిండ్రు. ఆ అరెస్ట్ కార్డులో కూడా మా సంతకాలు మా ముందు అరెస్ట్ చేసినట్టు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి కోర్టుకి ఎప్పుడు తీసుకొస్తారని అడిగితే 1-2 గంటలని డీలే కార్యక్రమం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా 1 గంట లోపల తీసుకురావాలని మేము చెప్పడం జరిగింది. ఏదేమైనా కోర్టుకు మాత్రం అతి త్వరలో తీసుకొస్తారు. అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఆల్ ఫార్మాలిటీస్ ఆర్ కంప్లీటెడ్. ఓన్లీ కోర్టుకు తీసుకురావాలి. వాళ్ళు పై అధికారుల ఆదేశాలను పాటించాలని వెయిట్ చేస్తుండ్రు. మరి వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఆదేశం ఇవ్వచ్చు, ఇంకో అర్ధగంటకైనా ఇవ్వచ్చు, గంటకైనా ఇవ్వచ్చు. కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. కేసులు మాత్రం 2 కేసులు రిమాండ్ చేస్తున్నట్టు మాకు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెట్టిన సెక్షన్లలో మాత్రం బెయిల్ రావాలి, 100% రావాలి. మళ్ళీ ఇంకేదైనా కొత్త కేసు పెడతారా, లేకపోతే మళ్ళీ రిమాండ్ షెడ్యూల్ ఏమైనా మారుస్తారా అన్న సంగతి మాత్రం మాకు తెలియదు. ఇప్పుడు పెట్టిన కేసులలో మాత్రం 2 కేసులు పెట్టినాయని వాటిని చూస్తే మాత్రం బెయిల్ 100% వస్తుందని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఒకటి ఆర్డీఓ గారు, ఇంకొకటి ఆర్డీఓ గారు మహేశ్వర్ గారు, రెండవది మన పిఏ గారు, వాళ్ళ పిఏదో అవి కలిపి ఇంకోటి క్లబ్ చేసిన అంటుండ్రు. మరి ఇప్పటిదాకా క్లబ్ చేసినది మాత్రం చెప్పలేదు. ఈ 2 కేసులు మాత్రం రిమాండ్ చేస్తున్నారని చెప్పారు. సెక్షన్స్ కూడా చెప్తా. ఒకటి క్రైమ్ నెంబర్ 31లో అఫెన్స్ అండర్ సెక్షన్ 126/2, 115/2, 352, 292 ఆఫ్ BNS యాక్ట్. ఇది ఒక కేసులో సెక్షన్స్ ఇవి. రెండో కేసులు ఏంటంటే 30లో ఒకటి 121(1), 132, 126(2) అండ్ 221 అండ్ 351(2) BNS యాక్ట్ ప్రకారం ఈ 2 కేసులో రిమాండ్ చేస్తున్నాం. ఈ 2 కేసులో అరెస్ట్ కూడా చేసిండ్రు. అరెస్ట్ చేసిన పేపర్స్ కూడా, సంతకాలు కూడా మా ముందే తీసుకున్నాం. మేము కూడా సంతకం పెట్టలేదు. ఈ 2 కేసులో రిమాండ్ చేస్తున్నామని చెప్పాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.